సో మొత్తం ఉడకలేదండి, స్లైట్ గా కలర్ చేంజ్ అయింది, కొంచెం ఫ్లేవర్ కోసం వేయాలి సరిపోద్ది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ హజార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో పెట్టి చాలా రోజులైంది, ఎందుకంటే కొంచెం వర్క్ రిలేటెడ్ గా బిజీ ఉండి చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. అండ్ ఈ రోజు కొంచెం ఫ్రీ దొరికింది, సో మేము రూమ్ లో ఏం చేస్తున్నామంటే మటన్ కర్రీ చేయబోతున్నాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సో అందరం కలిసి మటన్ కర్రీ చేయబోతున్నాం. ఎట్లా చేయాలో మేము బ్యాచిలర్స్ అంతా కలిసి యూట్యూబ్లో చూసి మేము ఓన్గా ఒక కొత్త రెసిపీ క్రియేట్ చేసి ట్రై చేయబోతున్నాం. ఎట్లా ఉందో చూద్దాం రండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ రండి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 kg మటన్ కర్రీ. దాని తర్వాత ఇది ఆనియన్, 1 టొమాటో, తర్వాత వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి. సో మేము ఎలా ట్రై చేయబోతున్నామో దానికంటే ముందు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ అదంతా వేసే ముందు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. 2000 years later. ఇది ఆల్రెడీ వేడిగా అయింది, దాన్ని కొంచెం ఆనియన్ వేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. జర్రుంటే చచ్చిపోతుంటరా బాబు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూసుకోలేదు, మొత్తం వేసింది. ఫస్ట్ టైం చేస్తే ఎట్లాంటివి అవుతాయి. సో కొంచెం వేడైన తర్వాత ఆనియన్ కూరదలనా ఓమో. సో ఆనియన్ 4 పీసెస్ ఆనియన్ వేసిన తర్వాత సో మీరు చూడొచ్చు స్లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అవి వేయచ్చు అనమాట. ఏదో ట్రై చేస్తాను, అవుతుందంట. సో నేను స్టార్టింగ్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే మీరు ఎక్కడ చూసుంటారు నెయ్యి కూడా వేస్తున్నాం, మేము ట్రై చేస్తున్నాం. సో ఇలా నెయ్యి కూడా వేస్తే ఆయిల్ ప్లేస్లో హెల్త్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్. 3 weeks later. సో ఇది సాల్ట్ అండి, సాల్ట్ ఒక 1/2 స్పూన్. మనం ఎట్లా తింటామో చూసుకొని వేసుకోవడమే. 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. ఇదేదో వంటల కార్యక్రమం లాగా ఉంది, నాకు కూడా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం పసుపు, మనం ఎంత తింటామో ఇంకా దాని తగ్గట్టు కారం అన్నమాట. 2 స్పూన్స్. ఇది మర్చిపోయానండి, యాక్చువల్గా ఇది లవంగ చెక్కల పేస్ట్ పౌడర్ చేసుకున్నాం, అది కొంచెం వేయాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్లేవర్ కోసం వేయాలి సరిపోద్ది. సో జస్ట్ ఫర్ ఫ్లేవర్ అన్నమాట. కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోద్ది. 1 స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్. 1 hour later. సో ఇది మనకి మ్యారినేట్ రెడీ అయిపోయిందండి లోపల. ఇప్పుడు మటన్ వేద్దాం. 1 kg మటన్ ఇది. సో ఇలా మటన్ వేసుకొని కొంచెం కలుపుకుంటే ఆ లోపల మ్యారినేట్ చేసింది మొత్తం ప్రతి పీస్కి తగిలేటట్టు చేసుకుంటే సరిపోద్ది. సో జనరల్గా పుదీనా అనేది మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత దాని మీద టాపింగ్ లాగా వేస్తాం. మేము ముందే వేసేసి సో మ్యారినేట్ అంతా మనం వేయాల్సిన టైపింగ్ మొత్తం వేసేసిన తర్వాత వాటర్ వేసుకొని కాసేపు ఇట్లా వదిలేసేయాలన్నమాట. చూద్దాం ఎట్లా వస్తుందో తెలియదు, ఫస్ట్ టైం ఈ దెబ్బకి తేలిపోవాలి, ఇంకా నెక్స్ట్ టైం నేను కిచెన్లో రావాలా వద్దా అనేది. కరెక్ట్. 2 విజిల్స్ అయిపోయినాయి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 3rd విజిల్. అది అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూడాలి, లైక్ బాయిల్ అయిందా లేదా చూసి పీస్ని అప్పుడు డిసైడ్ అవుదాం. సడన్గా ఓపెన్ చేయకూడదు. సో ఇదంతా విజిల్ అంతా పోయి గ్యాస్ లోపల ప్రెషర్ అంతా పోయి అప్పుడు చెక్ చేద్దాం. The next day. సో మొత్తం ఉడకలేదండి, మళ్ళీ పెడుతున్నాం. చూడాలి లాస్ట్కి ఇది ఎట్లా వస్తుందో. పీస్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఉడకాల్సిందండి. రావట్లేదా?
మీన్వైల్ మా రూమ్ చూపిస్తాను. మేము ఉండే రూమ్ ఇది, అపార్ట్మెంట్, ట్రిపుల్ బెడ్రూమ్. ఇది ఒక రూమ్, ఇది హాల్ వచ్చేసి హాల్, పెద్ద హాల్. అదొక రూమ్, అది మా రూమ్ అనమాట. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. జనరల్గా మేమంతా జాబ్ హోల్డర్స్, అందరం ఈ అపార్ట్మెంట్లో షేర్గా ఉంటున్నాం అనమాట, హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర. సో మా బ్యాచిలర్స్ రూమ్ కూడా ఎలా ఉంటుందో అదంతా రూమ్ టూర్ చేయమంటే అది కూడా ట్రై చేస్తాను. ఎవరైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మా రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు చూస్తున్నాం. ప్రశాంతంగా ఇట్లా ఉంటే ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక రూమ్లో ఉంటారు. సో దట్స్ ఇట్. చూద్దాం కర్రీ ఎలా అయిందో. సో అదండి, ఫైనల్గా 3 times పెట్టి తీసాము. ఇది 3rd time, మేబీ ఇది ఫైనల్ టైం అనుకుంటున్నాను. అయిపోయింది, ఇప్పుడు తీస్తే ఇది వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇదంతా మీరు చూసే వాళ్ళకి ఇదంతా అన్ని కష్టాలు ఎందుకు ఆర్డర్ పెట్టుకొని చేసుకొని తినేచ్చు కదా అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకొని మొత్తం నీట్గా సెగ్రిగేట్ చేసుకొని ఇది వండుకొని తింటే అందులో ఉండే వైబే వేరు. సో అందుకని ఈ సండేని ఇట్లా మేము ప్లాన్ చేసామన్నమాట. చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. Many months later. సో పీస్ చూస్తే ఉడికినట్టే అనిపిస్తుందండి, బాగా నీట్గా ఉడికింది. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్. 12 seconds later. వీరేంద్ర భయ్యా ఫైనల్గా టేస్ట్ అక్కడ కింగ్ మూవీ సీన్స్, ఇక్కడ రైస్. నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసినట్టయితే లేదు, నిజంగా చాలా బాగుంది. బాగుందా లేదా? బాగుందనా? బాగుందా? ఏమైనా తగ్గిందా? సక్సెస్ఫుల్. వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు, తీసుకోకుండా కొడతాం. బ్లడ్ దానం. సో అదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. ఈ వీక్ కొంచెం బిజీగా ఉండి మీకు తొందరగా వీడియో చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇదంతా మేము చేసిన విన్యాసాలు. ఇవాళ ఒక్క మటన్ కర్రీ చేయడానికి ఇన్ని ప్లేట్స్, ఇన్ని బౌల్స్. బాబా. ఈ వీక్లో మళ్ళీ వీడియో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.